బాధగా ఉంది. యాక్చువల్‌గా 12వ తారీఖు రిలీజ్ అయ్యిద్ది. థియేటర్‌లో చూద్దాం హంగామా ఉంటది అనుకున్నాం. కాకపోతే మళ్ళీ చివరి టయానికి దగ్గరికొచ్చే టయానికి మళ్ళీ అప్‌గ్రేడ్ అయిపోవటం చాలా బాధగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఆపుతున్నారు? ఏంటి కారణాలేంటో తెలియట్లా. అందులో వేరే వేరే సినిమా అంటే మనం పవన్ కళ్యాణ్ సినిమా. అందులో ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నాడు. సో, ఇటు రాజకీయం పరంగా మనం ఇండస్ట్రీని కలపకూడదు. కానీ అది ఎందుకు ఆపుతున్నారు అన్నది ఏం అర్థం కావట్లేదు. సో, యాక్చువల్‌గా మొన్న రీసెంట్‌గా క్రికెట్ జరిగింది కదా! 11 మంది చనిపోయారు. సో, ఆటిల వల్ల మళ్ళీ ఇక్కడ కూడా జనాభా రద్దుగా బాగా వచ్చి జరిగిద్దని ఏమన్నా ఆపారా ఓకే. అని అనిపిస్తుంది. మరి చూడాలి మళ్ళా ఎప్పుడు ఇస్తారో మళ్ళీ డేటు అని. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పెద్ద వెండి తెరపైన కనబడబోతున్నారు. దీనికి ఎలా ఎలా రెడీ అయ్యారు మీరు? ఎందుకంటే ఇంకొక 6 రోజులే ఉంది సినిమా రిలీజ్ కి. మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? చాలా మంచిగా చేసుకున్నాను. నా 'గబ్బర్ సింగ్' సినిమాకి ఎలా అయితే హంగామా ఉంటుందో, సో ఇన్ని తర్వాత మళ్ళీ రాజకీయం నుంచి తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా కాబట్టి అదే రేంజ్ లో హంగామా ఉంటది. సో అన్ని కూడా రెడీ చేసుకున్నాం. కాకపోతే ఇంకా చివరి టయానికి ఆవేశం వెలిగిస్తే పైకి వెళ్ళి చూస్తున్నట్టు అయిపోయింది మా పరిస్థితి. అది ఓకే. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా, ఒక డిప్యూటీ సీఎం గా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు సినిమాల్లోకి. అసలు ఈ పదం వింటుంటేనే ఫ్యాన్స్ అందరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా ఎంత కలెక్షన్ అని అడగకూడదు భయ, మేము చెప్పకూడదు. చెప్పలేము అయింది, తన్నుకుంటూ పోద్ది అంతే. ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది. ఆయన మామూలుగా తెర మీద ఒక గెస్ట్ రోల్ గా వచ్చి కాలర్ ఎగరేస్తేనే వెళ్ళిపోతుంది సినిమా ఎక్కడికో. అలాంటిది మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చి ఇప్పుడు హీరోగా వచ్చి తెర మీద సినిమా మొత్తం హీరోగా ఉంటాడు కాబట్టి ఇంకా వేరే లెవెల్లో ఉంటది. మరో 'గబ్బర్ సింగ్' అనుకోయక అది. ఇంకా ఫ్యూచర్ సినిమాలు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్? ఫ్యూచర్ సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయ పరంగానే ఉండాలనుకుంటున్నారా? అది మేమైతే చేస్తే చూస్తాం 100%గా. అది ఆయన ఇష్టం. రాజకీయంలో ఉంటాడా లేదా సినిమాల్లో ఉంటాడా, అటున్నా మేము ఆయన్ని గౌరవిస్తాము, ఇటున్నా కూడా మేము ఆయన్ని ప్రేమిస్తాం. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీరు తెలుసుకుంది కేవలం సినిమాల వల్ల ఆయన మీకు అంత పరిచయం అయ్యాడు, అంత మైండ్ లోకి ఎక్కాడు, ఆయన ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ ఏదో కొన్ని పాయింట్స్ మీకు నచ్చే కదా అని కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మరి మిమ్మల్ని అందరినీ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది కదా సినిమాలు చేయకపోతే అని. ఒక బుక్ లో ఎన్ని పేజీలు ఉంటాయని ఆ బుక్ చదివితే గానీ తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో మనం ఆ బుక్ చదివే కొందికి ఇంట్రెస్ట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ సినిమా నుంచి సినిమాలు చూసుకుంటూ ఉంటే ఆయన మీద ఇంప్రెషన్ పెరుక్కుంటూ వెళ్తుంది ఎవరికైనా సరే. అవకాడ ఫ్యాన్ కాకపోయినా సరే దట్ ఈస్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యానే అంటాడు. సో ఆయన అలా ఆక్టేషన్ చేసేస్తాడు మనుషులకి. సో అలాగే ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉంటాడా, సెకండరీ సినిమాలు చేస్తాడా అన్నది మాకు డోంట్ కేర్. ఏది చేసినా మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఆయన కనపడతాం కావాలా. సినిమాల్లో ఉంటే తెర మీద చూస్తాం, రాజకీయంలో ఉంటే యూట్యూబ్ లో చూస్తాం. పెద్ద తేడా ఏం లేదు. అక్కడ టికెట్ కొంటాం, ఇక్కడ డేటా బొక్క అంతే. పెద్దగా ఇప్పుడు ఒక 12వ తారీఖు ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా ఏదైనా సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేయాలంటారు? ఖుషి. ఎందుకన్నా? అందులో ఒక సీన్ ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. అది ఆ ఒక్క సీన్ కోసమేనా ఖుషి? ఆ ఒక్క సీన్ కోసం ఇప్పుడు కూడా మైండ్ నుంచి పోదు కదా ఆ సీన్. అన్నయ్య గారి గురించి కూడా. కాకపోతే అది మంచి. తర్వాత 'గబ్బర్ సింగ్' బాధగా ఉంది. యాక్చువల్‌గా 12వ తారీఖు రిలీజ్ అయ్యిద్ది. థియేటర్‌లో చూద్దాం హంగామా ఉంటది అనుకున్నాం. కాకపోతే మళ్ళీ చివరి టయానికి దగ్గరికి వచ్చే టయానికి మళ్ళీ అప్‌గ్రేడ్ అయిపోవటం చాలా బాధగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఆపుతున్నారు? ఏంటి కారణాలు ఏంటో తెలియట్లా. అందులో వేరే వేరే సినిమా అంటే మనం పవన్ కళ్యాణ్ సినిమా. అందులో ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నాడు. సో ఇటు రాజకీయం పరంగా మనం ఇండస్ట్రీని కలపకూడదు. కానీ అది ఎందుకు ఆపుతున్నారు అన్నది ఏం అర్థం కావట్లేదు. సో యాక్చువల్‌గా మొన్న రీసెంట్‌గా క్రికెట్ జరిగింది కదా! 11 మంది చనిపోయారు. సో ఆటిల వల్ల మళ్ళీ ఇక్కడ కూడా జనాభా రద్దుగా బాగా వచ్చి జరిగిద్దని ఏమన్నా ఆపారా అని అనిపిస్తుంది. మరి చూడాలి మళ్ళా ఎప్పుడు ఇస్తారో మళ్ళీ డేటు అని. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పెద్ద వెండి తెరపైన కనబడబోతున్నారు. దీనికి ఎలా ఎలా రెడీ అయ్యారు మీరు? ఎందుకంటే ఇంకొక 6 రోజులే ఉంది సినిమా రిలీజ్ కి. మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? చాలా మంచిగా చేసుకున్నాను. నా 'గబ్బర్ సింగ్' సినిమాకి ఎలా అయితే హంగామా ఉంటుందో, సో ఇన్ని తర్వాత మళ్ళీ రాజకీయం నుంచి తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా కాబట్టి అదే రేంజ్ లో హంగామా ఉంటది. సో అన్ని కూడా రెడీ చేసుకున్నాం. కాకపోతే ఇంకా చివరి టయానికి ఆవేశం వెలిగిస్తే పైకి వెళ్ళి చూస్తున్నట్టు అయిపోయింది మా పరిస్థితి. అది ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా, ఒక డిప్యూటీ సీఎం గా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు సినిమాల్లోకి. అసలు ఈ పదం వింటుంటేనే ఫ్యాన్స్ అందరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా ఎంత కలెక్షన్ అని అడగకూడదు భయ, మేము చెప్పకూడదు. చెప్పలేము అయింది, తన్నుకుంటూ పోద్ది అంతే. ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది.
ఆయన మామూలుగా తెర మీద ఒక గెస్ట్ రోల్ గా వచ్చి కాలర్ ఎగరేస్తేనే వెళ్ళిపోతుంది సినిమా ఎక్కడికో. అలాంటిది మళ్ళీ పాలిటిక్స్ లోకి వచ్చి ఇప్పుడు హీరోగా వచ్చి తెర మీద సినిమా మొత్తం హీరోగా ఉంటాడు కాబట్టి ఇంకా వేరే లెవెల్లో ఉంటది. మరో గబ్బర్ సింగ్ అనుకోయక అది. ఇంకా ఫ్యూచర్ సినిమాలు ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్? ఫ్యూచర్ సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయ పరంగానే ఉండాలనుకుంటున్నారా? అది మేమైతే చేస్తే చూస్తాం 100%గా. అది ఆయన ఇష్టం, రాజకీయంలో ఉంటాడా లేదా సినిమాల్లో ఉంటాడా. అటు ఉన్నా మేము ఆయన్ని గౌరవిస్తాము, ఇటు ఉన్నా కూడా మేము ఆయన్ని ప్రేమిస్తాం. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మీరు తెలుసుకుంది కేవలం సినిమాల వల్లే. సినిమాల వల్ల ఆయన మీకు అంత పరిచయం అయ్యాడు, అంత మైండ్ లోకి ఎక్కాడు, ఆయన ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ ఏదో కొన్ని పాయింట్స్ మీకు నచ్చే కదా అని కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మరి మిమ్మల్ని అందరినీ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది కదా సినిమాలు చేయకపోతే అని. ఒక బుక్ లో ఎన్ని పేజీలు ఉంటాయని ఆ బుక్ చదివితే గానీ తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో మనం ఆ బుక్ చదివే కొందికి ఇంట్రెస్ట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ సినిమా నుంచి సినిమాలు చూసుకుంటూ ఉంటే ఆయన మీద ఇంప్రెషన్ పెరుక్కుంటూ వెళ్తుంది ఎవరికైనా సరే. అవకాడ ఫ్యాన్ కాకపోయినా సరే దట్ ఈస్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యానే అంటాడు. సో ఆయన అలా ఆట్రాక్షన్ చేసేస్తాడు మనుషులకి. సో అలాగే ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉంటాడా, సెకండరీ సినిమాలు చేస్తాడా అన్నది మాకు డోంట్ కేర్. ఏది చేసినా మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఆయన కనపడతాం కావాలా. సినిమాల్లో ఉంటే తెర మీద చూస్తాం, రాజకీయంలో ఉంటే యూట్యూబ్ లో చూస్తాం. పెద్ద తేడా ఏం లేదు. అక్కడ టికెట్ కొంటాం, ఇక్కడ డేటా బొక్క అంతే, పెద్దగా ఏముంది. ఇప్పుడు ఒక 12వ తారీఖు ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేయకుండా ఏదైనా సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేయాలంటారు? ఖుషి. ఎందుకన్నా? అందులో ఒక సీన్ ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా అది. ఆ ఒక్క సీన్ కోసమేనా ఖుషి? ఆ ఒక్క సీన్ కోసం ఇప్పుడు కూడా మైండ్ నుంచి పోదు కదా ఆ సీన్. అన్నయ్య గారి గురించి కూడా. కాకపోతే అది మంచి. తర్వాత గబ్బర్ సింగ్.